ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ రవి రాహు కలిసి ఉండి 1వ తేదీ నుంచి ఆ రవి రాహుల దగ్గరికి శుక్రుడు కూడా వెళ్తున్నాడు మీన రాశిలో. మేషంలో గురువు బుధులు ఉండి 2వ తేదీ నుంచి బుధుడు వక్రించి మీనం వైపు ప్రయాణం చేస్తున్నాడు. మరియు కన్యారాశిలో కేతువు, చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఈ వారం మొత్తంలో మనకి వృశ్చికము, ధనస్సు, మకర, కుంభరాశి వరకు ప్రయాణం చేస్తాడు. ఈ వారం రోజులు కుంభరాశిలో శని కుజులతో 5-6 తేదీలు కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఈ యొక్క రాశుల వారు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి, మరియు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియని వారికి ఎటువంటివి చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నేను మీకు ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. మీన లగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలోనే గ్రహణం పడుతుంది మీనరాశి వారికి. కాబట్టి మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, మీరు గ్రహణ సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే, గోవుకి, అంటే గ్రహణం అయిపోయిన తర్వాత కావచ్చు, గ్రహణ సమయంలో అయినా సరే, గోవుకి గోధుమ రవ్వ మరియు బెల్లంతో చేసిన 4 ఉండలు తినిపించండి. ఒకటి, గ్రహణ సమయంలో మంత్రము ప్రత్యేకంగా మీరు దుర్గా మంత్రాన్ని ఎక్కువగా స్మరించండి. దుర్గా మంత్రాన్ని, లేకపోతే శివునిది ఓం నమ శివాయ మంత్రాన్ని ఎక్కువగా స్మరించండి. అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే సహజంగానే మీన రాశి వారికి ఏలినాటి ప్రారంభమైంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాను నేను. ఇప్పుడు కుజుడు కూడా వచ్చి చేరాడు కాబట్టి 12వ స్థానంలో మరింత జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. కాకపోతే 2వ స్థానంలో గురువు ఉన్నందుకు ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా, ఖర్చులు చేస్తున్నా కూడా ఈ గురువు ఏదైతే ఉన్నాడో ఈ గురువు చాలా మటుకు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరితోనైనా స్త్రీలతో అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ 3వ స్థానాధిపతి శుక్రుడై రాశిలో రవిరాహువులతో సంబంధం పెట్టుకున్నాడు. కాకపోతే ఉచ్చస్థితిలో ఉన్నాడు. కొంత జాగ్రత్తగా చూసుకొని చేసినట్లయితే లాభం కూడా వస్తుంది. దాని ద్వారా ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి 2వ తేదీ నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే. మరియు సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు లోన్స్ కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. మరియు కాకపోతే ఇక్కడ లగ్నంలో రవి రాహులు ఉంటూ సప్తమంలో కేతు ఉండి లగ్న సప్తమాల్లో గ్రహణం పడుతుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఒక 40 రోజుల వరకు కూడా మీరు, అంటే గ్రహణం పట్టినప్పటి నుంచి ఒక 40 రోజుల వరకు కూడా మీరు వివాహ నిర్ణయాలు కావచ్చు, వ్యాపార నిర్ణయాలు కావచ్చు, పార్ట్నర్స్తో, అది జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్తోని అనవసరమైనటువంటి ఘర్షణ, అనవసరమైన స్ట్రెస్ తీసుకోకండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోండి. ఈ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలకు మాత్రం చాలా బాగుంది గ్రహస్థితి. కాకపోతే విదేశాలకు వెళ్ళడము, ఖర్చు చేయడము, మరియు ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా చిన్న చిన్న వివాదాలు ఇటువంటివి ఇస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. కాబట్టి కొంచెం మీ తండ్రి గారిది ఏదైనా ఎక్కడ ప్లేస్ ఉంది, కొంచెం అక్కడ ఏదైనా గోడ కట్టించడం ఇట్లాంటివి చేయండి. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ పర్టికులర్గా నడిచేటప్పుడు ఎవరైనా కబ్జాలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉంటూ మీరు కనుక రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా సేవ చేయడము, లేనట్లయితే మనకు చూడండి వీధుల్లో కుక్కలు ఉంటాయి, వాటికి బిస్కెట్స్ వేయడం చేయడం వల్ల కూడా మీకు అంటే అటువంటి సేవ 12వ స్థానంలో సేవా స్థానంలో శని కుజులు ఉన్నందుకు పక్షులకి, పశువులకి, జంతువులకి అంటే వాటికి ఏదైనా మీరు ఆహారం తినిపించడం వల్ల దోషం తగ్గుతుంది. దానివల్ల ముఖ్యంగా శని ప్రభావం కూడా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో కొంచెం కాకులకి ఏదైనా తినిపించినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. చాలామందికి చూడండి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఇవేమీ ఉండవు. కానీ ఇప్పుడున్న గ్రహస్థితి, గోచార గ్రహాల యొక్క స్థితి వాళ్ళ మీద బ్యాడ్ ఎఫెక్ట్ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ వారము గ్రహణానికి మధ్యలో ఉండేటువంటి వారం, రెండు గ్రహణాల మధ్యన ఉండేటువంటి వారం ఈ వారం. అలాగే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కాకపోతే మనకి గ్రహణం అనేటువంటిది మన ఇండియాలో లేదు కాబట్టి ప్రాబ్లం అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే బయట దేశాల్లో యుఎస్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే గ్రహణం పట్టిందో మనము ముందుగానే చెప్పాము ఏమిటంటే ఈ యొక్క కుజుడు శని మధ్యని అంటే కుజుడు శని కలయిక మంచిది కాదు. అదేవిధంగా రవిరాహు కలయిక మంచిది కాదు. ఈ రవి కుజశనుల సంబంధంతో, అదేవిధంగా రాహు శని సంబంధంతో ప్రయాణము, మరియు ఈ యొక్క కుజుడు శని రాహు సంబంధాలతో ప్రయాణాలు చేస్తున్నాయి. కాబట్టి అనేకమైనటువంటి మార్పులు, డ్రాస్టిక్ చేంజెస్ పోలీస్ సంబంధించినవి, అదేవిధంగా గొడవలు కావచ్చు, గందరగోళాలు కావచ్చు జరుగుతాయి అని చెప్పాను. అదే రకంగా మీరు చూసినట్లయితే అదే రకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువగా తిరగకండి. ఎక్కువగా జనాలు ఎక్కువగా ముగేటువంటి ప్రదేశాలు తిరగకండి. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమయంగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలభైరవ అష్టకము, హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తరం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి 2 గ్రహణాలు చంద్ర సూర్య గ్రహణం మధ్యలో ఉందని చెప్పుకున్నాం. కాబట్టి దుర్గా మరియు గణపతి ఆరాధన అందరూ కనుక చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ సంబంధించి తీసుకునేటప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఈ మోకాళ్ళకి సంబంధించిన ప్రాంతంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా తొందరపాటు పడి ఉద్యోగాల్లో మానేయడాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే మకర రాశిలో శని కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి. అయితే ఇవన్నీ గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్లో ఎలా ఉందనేది చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా మీ డేటు, టైము, ప్లేసు, అదేవిధంగా మీరు పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మీ లగ్నం ఏ లగ్నం అయింది, మీ లగ్నానికి ఉన్న సంబంధం ఏమిటి, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడనే దాన్ని బట్టి మీరు జీవితంలో ఎంత ధనం సంపాదించగలుగుతారు. మీ రిలేషన్స్ కారకుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మీకు రిలేషన్స్తో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది. మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ యొక్క ప్రాపర్టీ కారకుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి, వర్గుని బట్టి తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతానానికి కారకుడు, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి, ఇలా 1 కాదు 2 కాదు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు చేసేటువంటి అప్పులు కానివ్వండి, వాటికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలి, అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారము, విదేశీ సంబంధాలు, విదేశాలకు వెళ్ళడం రావడం, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం చేసే ప్రయత్నం ఒక ఎత్తు, బయట ఉండేటువంటి వాతావరణము, మార్కెట్ సిచ్యువేషన్స్ కూడా మనం చేసేటువంటి ప్రయత్నానికి సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, గోచారం ఎలా ఉన్నా, మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకుందామా, ఏంటంటే అది మనము ఎప్పుడైనా సరే అమ్మవారిని కనుక నమ్ముకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా సెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ
గ్రహస్థితి అలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఎల్నాడు శని నడుస్తుంది, కాలు సర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఇవన్నీ పెట్టుకోకండి. మీ పనే మీ దైవంగా భావిస్తూ అమ్మవారు నా వెనకాతలు ఉన్నారు ఇంకేంటి అనుకుంటూ చేయండి. మీకు అన్ని విధాలా ఆ అమ్మవారే మీకు రక్షగా నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.